హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెలలో చెల్లించే పెండింగ్ బిల్లుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఏపీజీఎల్ఐ తాజా సమాచారం అండి. ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ మరియు లోన్స్ మంజూరు కోసం ఉపాధ్యాయులు వ్యక్తిగత లాగిన్లో సబ్మిట్ చేసిన తదుపరి డిడిఓ గారి లాగిన్లో సబ్మిట్ చేయడము, ఆ తర్వాత ఏపీజీఎల్ఐ కార్యాలయంలో 3 స్టెప్లలో అప్రూవల్ చేయడము, తర్వాత తిరిగి డిడిఓ లాగిన్లోకి రావడం అయితే జరుగుతుందండి. సో ఒకప్పుడు మనము ఫిజికల్ పేపర్ మీద రాసి అయితే సబ్మిట్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మనకు పేపర్‌లెస్ ప్రాసెస్ అండి. సో మన వ్యక్తిగత లాగిన్‌లోనే మన యొక్క ఏపీజీఎల్ఐ లోన్స్ అలాగే ఫైనల్ పేమెంట్స్ కోసమైతే వ్యక్తిగత లాగిన్‌లోనే మనం అప్లై చేసినట్లయితే అది డీడీఓ గారి లాగిన్‌లో అయితే వెళ్తుందనమాట. డీడీఓ గారు సబ్మిట్ చేయడం ద్వారా ఏపీజీఎల్ఐ కార్యాలయంలో అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్ ఈ విధంగా 3 స్టెప్స్‌లలో అప్రూవల్ చేయడం జరిగి తిరిగి మళ్ళీ డీడీఓ లాగిన్‌లోకి అయితే అప్రూవల్ అయ్యి రావడం జరుగుతుంది. మరి డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో మేకర్‌ను క్రియేట్ చేసుకొని హెడ్ ఆఫ్ అకౌంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్స్ అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో తరువాత మనకు సీఎఫ్ఎంఎస్‌కి వెళ్ళటము, సీఎఫ్ఎంఎస్ నుంచి ఉపాధ్యాయుడు అకౌంట్ ఖాతాలో అయితే జమ కావడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఫైనల్ పేమెంట్స్ లోన్లు పెట్టిన వారు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేయించుకోవడానికి అయితే ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నామండి. సో ఈ విధంగా మనకు ప్రాసెస్ అయితే ఎక్కడ ఉంది అనే స్టేటస్ అయితే మనకు తెలుస్తుంది. సో మనం సబ్మిట్ చేసిన దగ్గర నుంచి అది డీడీఓ దగ్గరికైతే వెళ్తుంది. సో తదుపరి అది ఏపీజీఎల్ఐ కార్యాలయంలో 3 స్టెప్స్‌లలో ఎక్కడ ఉంది, మనకు ఈ మొత్తం ప్రాసెస్‌లో ఎక్కడ ఉంది పెండింగ్‌లో అనేది మనం చెక్ చేసుకొని ఎక్కడైనా నిలిచిపోయి ఉన్నట్లయితే డీడీఓ గారి దగ్గర అట్లే ఉన్నట్లయితే మనము ఆయనను కాంటాక్ట్ అయ్యి సబ్మిట్ చేయమని రిక్వెస్ట్ చేసుకోవడం అలాంటివి అయితే చేయడం ద్వారా మన యొక్క ఏపీజీఎల్ఐ లోన్లు ఫైనల్ పేమెంట్స్ అయితే త్వరగా పొందవచ్చు. సో తర్వాత ఈహెచ్ఎస్ పోర్టల్‌లో డీడీఓ లాగిన్‌లో మొబైల్ నంబర్‌కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్నవారు ఈ సమస్యను మీరు ఈహెచ్ఎస్ వారికి ఈమెయిల్ ద్వారా అయితే తెలియజేయండి. మీ డీటెయిల్స్‌తో పాటు ఈ సమస్యను తెలియజేశారంటే మీ ప్రాబ్లమ్ వాళ్ళైతే వెరిఫై చేసి సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనకు ఈ నెలలో జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు అలాగే ఎస్ఎల్స్, టీఏ పోలీసులకు సంబంధించి టీఏ బిల్స్ అయితే ఎనేబుల్ చేయవలసిన అవసరం అయితే ఉందండి. సో ఈ మంత్‌లో అయితే రావాల్సి ఉంది. ఇక డిఏ, అరియర్స్ వాస్తవ పరిస్థితి ఇప్పుడు చూద్దాము. సో డిఏ అరియర్స్ 18 నెలల చెల్లింపులు. సో ఫస్టు 6 నెలలకు సంబంధించి సెప్టెంబర్ 2023లో 6 మంత్స్‌కి మొదటి వాయిదా పేమెంట్ జరగాలి. కానీ జరగలేదు. డిసెంబర్ 2023లో రెండో వాయిదా 6 నెలలకు సంబంధించి పేమెంట్ జరగలేదు. మార్చి నెలలో మూడో వాయిదాగా 6 నెలలకు సంబంధించిన పేమెంట్ కూడా జరగలేదు. సో ఈ పేమెంట్స్ ఏవి కూడా జరగలేదన్నమాట. వీటికి బిల్లులు పెట్టుకునే దానికి ఇంకా ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయలేదు. సో కాబట్టి వీటిని ఈ నెలలో అయినా కూడా ఎనేబుల్ చేయవలసిన అవసరం అయితే ఉందండి. ఇక పీఆర్సీ బకాయిలు. సో 11th పీఆర్సీ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే క్వార్టర్లీ వన్స్‌గా 4 ఇయర్స్‌కి అయితే పూర్తి పేమెంట్ 100% చెల్లిస్తామని జీవో రావడం జరిగింది. జీవోలో ఏమని పేర్కొన్నారంటే 2024లో 10% చెల్లింపులు, 2025లో 20% చెల్లింపులు, 2026లో ఈ పీఆర్సీ బకాయిలలో 30% చెల్లింపులు, 2027లో 40% చెల్లింపులు చేస్తామని అయితే చెప్పారు. సో మొదటి ఫస్ట్ పేమెంట్ అనేది 2024లో 10% చెల్లించాల్సి ఉంది. సో ఇప్పుడు సెప్టెంబర్ నెల అంటే 9వ నెల అన్నమాట ఇది. ఇంకా మనకు ఒక 3 మంత్స్ ఉంటే ఇయర్ ఎండ్ అయిపోతుంది. సో ఈ లోపే మనకైతే ఈ బిల్లు ఎనేబుల్ చేసి జమ చేయవలసిందిగా ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా కోరుకుంటున్నారన్నమాట.
ఇక పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్ జియో నంబర్ 106 ప్రకారంగా జనవరి 1, 2023 పెన్షన్‌తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. కానీ ఇంతవరకు వాటిలో గ్రీన్ ఛానెల్‌లోనే ఉన్నాయి. ఇక దీస్ ఆర్డర్స్ విల్ కమ్ ఇంటూ ఫోర్స్. ఇవన్నీ కూడా మనకు గ్రీన్ ఛానెల్‌లోనే ఉన్నాయన్నమాట. ఉన్నప్పటికీ పేమెంట్స్ అయితే జరగడం లేదు. సో, మూవ్‌మెంట్ లేదనమాట బిల్లులలో. ఇక పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికీ అమలు కాకపోయేసరికి వారంతా నిరాశ చెందారు. సో, పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు అరియర్స్ డీఏ, అరియర్స్ రూ. 734,00,00,000 సుమారుగా అయితే అట్లే పెండింగ్‌లోనే ఉందన్నమాట. వీటికి సంబంధించి బిల్లులు విడుదల చేయవలసిందిగా ఉపాధ్యాయ పెన్షనర్లంతా కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా డీఏ అరియర్స్ గానీ, అరియర్స్ గానీ ఎక్కడే గానీ జమ కాలేదు. సో, పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి ఫైనల్ లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఏపీ ఎంప్లాయీస్ ఎస్ఎల్స్ అండ్ డీఏలు, ఎర్న్డ్ లీవ్స్, పెన్షనర్ల డీఆర్‌లు, 11వ పీఆర్సీ అరియర్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్, టీఏ బిల్స్, ఈఎల్స్, ఇతర బిల్స్ అన్నీ కూడా మనకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ వారు గౌరవ సీఎం గారికి శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత ఐఆర్ గురించి మరియు డీఏ బకాయిల పైన నిర్ణయం అయితే తీసుకుంటారనేది తాజా సమాచారము. సో, ఎట్టకేలకు దసరా కానుకగా అయితే పేమెంట్స్ కొన్ని జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఐఆర్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారండి. సో, ఒకవేళ వీటిని రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరి త్వరితగతిన వీటన్నిటిని చెల్లించాలని అయితే ఉపాధ్యాయ పెన్షన్‌లందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటిపోయింది కాబట్టి ఈలోపు. సో, ఏదో ఒక చర్చలకు పిలిచి వీటికి సంబంధించి ఐఆర్ ప్రకటించడము, బకాయిల గురించి బిల్లులు ఎనేబుల్ చేయడము ఇలాంటివైతే చేయవలసిందైతే ఉందండి. సో, అతి ముఖ్యంగా మనకు 2023 జూలై డీఏ అండి. సో, 2023 జూలై డీఏ, డీఆర్‌లు సో, ఒక్కొక్క నెలకి 3.64%తో మనకు టోటల్‌గా 12 నెలలకు సంబంధించినటువంటి పెండింగ్ ఉందన్నమాట. సో, కాబట్టి వీటిని 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయితే చెల్లింపులు జరగాల్సి ఉంది. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక్కొక్క నెలకి 14.56% అయితే పెండింగ్‌లో ఉంది. సో, వీటన్నిటికి సంబంధించినటువంటి చెల్లింపులైతే త్వరలో చేయాలి. సో, ఈ వీటిలో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ మనకు ఆహ్, సెప్టెంబర్. సెప్టెంబర్‌లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే 14 ప్రతి ఒక్కరి బేసిక్‌లో 14.56% చెల్లించవలసింది. దీనికి సంబంధించి బిల్లులైతే త్వరలో ఎనేబుల్ అవుతాయనేది తాజా సమాచారం అండి. సో, ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.